హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? మనము రోజు స్నానం చేస్తాము, ఆకలైతే భోజనం చేస్తాము, నిద్ర వస్తే పడుకుంటాము. ఇది శరీరానికి మాత్రమే. కానీ మన ఆత్మ కోసము ధ్యానం అనేది చేయాలి. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే మన ఆధ్యాత్మిక జీవితంతో పాటు భౌతిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలి అంటే మనస్సులోనే ఇలా చెప్పుకోవాలి. ధ్యానం అంటే 2 కళ్ళు మూసుకొని 2 చేతులు వేళ్ళల్లో వేళ్ళు వేసుకొని పాదం మీద పాదం వేసుకొని కూర్చొని రిలాక్స్గా మన సహజమైన శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. ఇలా కూర్చున్నప్పుడు మొదటగా మనసులో ఇలా చెప్పుకోండి: విఘ్నేశ్వరుడికి, త్రిమూర్తులకు, త్రిమాతలకు, సప్త ఋషులకు, సప్తమాతలకు, సూర్యచంద్రులకు, నక్షత్రవాసులకు, కాలభైరవుడికి, కాశీ విశ్వేశ్వరుడికి, విశాలాక్షికి, అన్నపూర్ణకు, గంగామాతకు, వారాహిమాతకు, మీ ఇంటి దేవుళ్లకు, ఇష్టమైన దేవుళ్లకు, కృష్ణ పరమాత్ముడికి, వీరబ్రహ్మేంద్ర స్వామికి అనంత కోటి కోటి కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురు దంపతులకు, మహావతార బాబాజీకి, లాహిరి మహాశయులకు, యుక్తేశ్వరగిరి గురువులకు, పరమహంస యోగానంద గురువులకు, గౌతమ బుద్ధుడికి, రామకృష్ణ పరమహంసకు, సదానంద గురువులకు, పతంజలి గురువు గారికి, ఆది శంకరాచార్యులకు, రమణ మహర్షికి, బసవేశ్వరుడికి, అక్క మహాదేవికి, మీ ఇష్టమైన గురువులకు, హిమాలయ సిద్ధ మహాయోగులకు, ఆస్ట్రల్ పిరమిడ్ మాస్టర్స్కు అనంత కోటి కోటి కృతజ్ఞతలు. పంచభూతాలకు కోటి కోటి కృతజ్ఞతలు. భూమాతకు, యోగమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు అనంత కోటి కోటి కృతజ్ఞతలు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కోటి కోటి కృతజ్ఞతలు. మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఊరికి, మన ఇంటికి, మనము ధ్యానం చేస్తున్న ఈ స్థలానికి కోటి కోటి కృతజ్ఞతలు. మనకు ఎంతగానో సహకరిస్తున్న ఈ అద్భుతమైన దేహానికి, దేహమున అంగాంగములకు, దేహములోని అణువణువులకు కోటి కోటి కృతజ్ఞతలు. మనలోని ఈ ఆత్మకు, జీవాత్మకు, పూర్ణాత్మకు కోటి కోటి కృతజ్ఞతలు. మనస్సులోనే చెప్పుకోండి మాస్టర్స్. నేను మనస్సు ఒకటే కాదు, బుద్ధి ఒకటే కాదు, ఆలోచన కాదు, అహంకారము కాదు, ఉన్నత లోకము నుండి దిగివచ్చిన దివ్య దేహ ఆత్మస్వరూపమే నేను. ఇలా చెప్పుకోండి. ఇవి అద్భుతమైన సంకల్పాలు. ఇది చెప్పుకోవడం వల్ల రోజు రోజుకు మీ ధ్యానంలో మంచి ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారు. మీకు ధ్యానం చేయాలి అనే ఇష్టం ఏర్పడుతుంది మొదటగా. తర్వాత రోజు రోజుకు మీ జీవితంలో అద్భుతంగా మార్పు జరుగుతుంది. ఇది చెప్పుకోండి మనస్సులోనే. ఈ ఆత్మ పుట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు ఏ ఆత్మస్వరూపాలకైనా, జంతు ప్రాణి పక్షులకైనా, క్రిమి కీటకాలకైనా, చెట్లకైనా, పంచభూతాలకైనా, ఆధ్యాత్మికంగానైనా నేను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, మనసులో కానీ, ఆలోచనలో కానీ మిమ్మల్ని హింసించి ఉంటే, బాధించి ఉంటే అది నేను అన్న అజ్ఞానంతో చేసిన తప్పు అని నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా ఆ మహాదేవుణ్ణి, ఆ కర్మదేవతల్ని కోరుకోండి మాస్టర్స్. ఇది 3 సార్లు చెప్పుకోవాలి. తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, పరివర్తనతో ఉంటాను, పశ్చాత్తాపం చెందుతున్నాను అని, నాకు సన్మార్గాన్ని చూపించండి, సద్బుద్ధిని ప్రసాదించండి అని చెప్పుకోండి. రెండో సంకల్పము: ఈ జన్మలో కానీ, గత 7 జన్మలలో కానీ ఉన్న నా ఆత్మస్వరూపాన్ని ఎవరు హింసించి ఉన్నా, ఎవరు నొప్పించి ఉన్నా వారిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ఇది 3 సార్లు చెప్పుకోండి. ఖచ్చితంగా ఈ క్షమించే గుణం కూడా మనకు ఉండాలి. ఎవరిని ద్వేషించరాదు. అలాగే 3వ సంకల్పము అద్భుతమైన సంకల్పం ఇది. ఈ సంకల్పం వల్ల మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా రోజు ధ్యానం చేస్తారు. ఈ సంకల్ప బలం అలాంటిది. నా చివరి శ్వాస వరకు నేను ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, విశ్వ కళ్యాణం కోసం నేను సేవ చేయాలి.
పిల్లలందరూ, రైతులందరూ ధ్యానులుగా మారాలి, ధ్యాన ప్రచారం చేయాలి, విశ్వ కళ్యాణం కోసం సేవ చేయాలి. ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి. ప్రతి క్షణం సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా, అద్భుతంగా, ఆదర్శంగా ఉండాలి నేను అని కూడా అనుకోండి మాస్టర్స్. ఈ విధంగా మీరు రోజు ధ్యానంలో కూర్చొని చెప్పుకుంటే మీరు ధ్యానంలో అత్యున్నత స్థితికి చేరుకుంటారు. ఆధ్యాత్మిక జీవితంతో పాటు మీ భౌతిక జీవితం కూడా అద్భుతంగా మారుతుంది. మీ మానవ జన్మ సార్థకం అనేది ఏంటి అనేది ఈ ధ్యానంలోని సత్యం, ఆ గొప్పతనము, ఆ అద్భుతము మీకు ఖచ్చితంగా తెలుస్తుంది మాస్టర్స్. ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయండి. ఇవన్నీ ధ్యానంలో కూర్చున్నప్పుడు మొదటగా ఒక్కసారి అనుకోండి. అంటే ఒక్కో సంకల్పం 3 సార్లు అనుకోవాలి. ఇవి చెప్పుకునే లోపల మీరు థాట్లెస్ స్టేజ్కి, అంటే ఆలోచన రహిత స్థితికి చేరుకుంటారు. ధ్యానం అంటే అద్భుతమని మీకు అనిపిస్తుంది. ప్రతిరోజు ధ్యానం చేయండి. మీకు ఇష్టమైతే, మీకు నచ్చితే 10 మందికి దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.